అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వకమైనటువంటి వందనాలండి. ప్రియులారా, కొన్ని సందర్భాల్లో కొన్ని సిచ్యువేషన్స్ అనేవి ఒక మనిషిని బాగా నిరుత్సాహపరిచే విధంగా ఉంటాయి. ముఖ్యంగా మనుషులు ఏం చేస్తూ ఉంటారంటే, ఒక వ్యక్తిని ఇతర వ్యక్తులతో పోలుస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఒకవేళ అతను కనుక పర్ఫెక్ట్గా ఒక పని చేయలేకపోతే వెంటనే మనుషులు ఏం చేస్తారంటే, ఎందుకురా నీ జీవితం, నువ్వు ఎందుకు ఇలా బ్రతుకుతున్నావు, ఒకసారి వాడిని చూసి నేర్చుకో, వాడు చూసి ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాడో, నువ్వు చూసావా ఎలాగున్నావో, నీ లైఫ్ ఇంతేరే, ఇంకా నువ్వు మారవు, అతగాడు చాలా గొప్ప స్థాయిలోకి వెళ్ళిపోతాడు, నువ్వు మాత్రం ఇలాగే ఉంటావు, అతను ఎంత గొప్ప స్థితికి వెళ్ళిపోయినాక నువ్వు మాత్రం ఇలాగే ఉంటావు అని రకరకాలుగా నిరుత్సాహపరిచే మాటలు అనేవి ఒక మనిషిని ఎప్పుడూ కలిచివేస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఇలాంటివి ప్రతి వ్యక్తి జీవితంలో అప్పుడప్పుడు ఎదుర్కొంటూనే ఉంటారు. అయితే మనం గుర్తించాల్సినటువంటిది, మనం గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ రెండు కోణాల్లో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకటి, ఒకవేళ అటువంటి మాటలు కనుక నీవు ఫేస్ చేస్తూ ఉంటే, అటువంటి మాటలు కనుక నీ జీవితంలో ఎవరైనా అంటూ ఉంటే కనుక సింపుల్గా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రియులారా, ఒక మనిషిని ప్రపంచం అంతా కలిసి మంచోడు అన్నా కానీ దేవుడు మాత్రం ఇతను దోషి అని అంటే కనుక ప్రపంచం మాట ఒక మూలకు కూడా రాదు కదా, ప్రపంచం మాట చెల్లదు. అదే ఒక మనిషిని ప్రపంచం అంతా కలిసి దోషి అన్నారు కానీ దేవుడు మాత్రం నిర్దోషి అన్నారు, అప్పుడు దేవుడు మాటే చెల్లుతుందండి. ఎందుకంటే ఒక మనిషికి మంచివాడా చెడ్డవాడా, ఉపయోగపడేవాడా ఉపయోగపడనవాడా, గొప్పవాడా కాదా అని సర్టిఫికెట్ ఇవ్వాల్సింది ఎవరు అంటే ప్రపంచం కాదు ప్రియులారా, ప్రపంచాన్ని కలిగించినటువంటి, ప్రపంచాన్ని ఏలేటువంటి దేవుడు. ఇది మొదటగా మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మనుషులనే మాటలకు మనం కృంగిపోకూడదు. ఎందుకంటే నీతిమంతుడిగా యథార్థవర్తనుడిగా బ్రతికినటువంటి యోబు గారి జీవితంలో కూడా స్నేహితులు రకరకాల మాటలు నానా రకాల మాటలన్నారు, భార్య కూడా ఎన్నో మాటలంది. మరి అప్పటి వరకు గౌరవించినటువంటి అనేక మంది యోబు గారిని తక్కువ చేసి చూసినట్టుగా మనం చూసాం. మరి డేవిడ్ గారి జీవితంలో కూడా మనం గమనించినట్లయితే ప్రియులారా, మరి భార్యలు కానీ, లేదంటే లోకం కానీ, లేదంటే కొడుకులు కానీ తరమటం కొరకు ప్రయత్నించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మరి దావీదు గారు రాజుగా కావకముందు మరి సౌలు గారు కూడా దావీదు గారి మీద విషపు చూపు చూడటం జరిగింది. అంటే ఒక మనిషిగా మనం ఎవరైనా మనల్ని ఎన్ని మాట్లాడుతున్నప్పుడు మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మన జీవితం అనేది దేవుని యొక్క ఆలోచనకు అనుగుణంగా ఉందా లేదని మనం చెక్ చేసుకోవాలి. ఇక ఒకవేళ మనం గనక ఇతరులను అనే స్థితిలో ఉంటే, అనేవారుగా ఉంటే కనుక ప్రియులారా, ఎప్పుడు కూడా తీర్పు తీర్చడానికి మనం ఎవరం అండి? ఇతను పనికి రాడు, ఇతని పనికి వస్తాడు, ఇతను దేనికి ఇతను ఉపయోగపడతాడని చెప్పడానికి మనం ఎవరం? ఎందుకంటే బైబిల్లో కొన్ని సందర్భాలు మనం గమనించాం అనుకోండి. మనం యూదా గారి జీవితం మనం చక్కగా ఆలోచించినట్లయితే, మరి యేసుక్రీస్తు వారు సెలెక్ట్ చేసుకున్నటువంటి సెలెక్టివ్ పీపుల్ ఉన్నటువంటి ఒక వ్యక్తి యూదా గారు. 12 మందిలో ఒకరాయన. మరి యేసుక్రీస్తు వారి దగ్గరే అపోస్తులుగా ఉన్నారు కదా, యేసుక్రీస్తు వారి దగ్గరే ఉన్నారు కదా. మరి యూదా గారు గొప్ప వ్యక్తిగా మారారా అంటే, మరి చివరి క్షణాలలో మరి అపవాదికి చోటిచ్చి దుర్మార్గుడిగా మారి తనను తాను చంపుకునే నీచమైన స్థితికి దిగజారలేదా? ఒకసారి ఆలోచించండి. అలాగే రోమా గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకొని, ఇతను దేనికి పనికిరాడు, ఇతను మరణానికి పాత్రుడు అని చెప్పి సిలువ వేసినటువంటి దొంగలలో ఒక దొంగ చివరి క్షణాలలో మారి, ప్రభువా నీవు మరలా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనవా అన్న వెంటనే యేసుక్రీస్తు వారు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. ప్రియులారా, చివరి వరకు దొంగగా బ్రతికి చివరి క్షణాలలో మంచిగా మారినటువంటి వ్యక్తులు ఉన్నారు. చివరి వరకు మంచిగా బ్రతికి చివరి క్షణాలలో దెబ్బతిన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ఏ వ్యక్తి జీవితం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుంది అనేది ఎవరికి తెలియదు. కనుక ఒక వ్యక్తిని చూసి ఇతను పనికిరానివాడు, పనికొచ్చేవాడు, ఇతను యూజ్లెస్ ఫెలో, ఇతను వర్తి అని చెప్పేసి మనం సర్టిఫికెట్స్ ఇవ్వడానికి యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్స్గా, యాజ్ ఏ పర్సన్స్గా మనం సరైనటువంటి వారం కాదు. ఒక వ్యక్తిని కేటగరైజ్ చేయాల్సింది, సర్టిఫికెట్ ఇవ్వాల్సింది దేవుడు. గనక ఇప్పుడు కూడా ఒక వ్యక్తి పట్ల మనం కృతజ్ఞతావచనమే పలకాలి. ఒక వ్యక్తి గురించి మనం ఎప్పుడు కూడా ప్రోత్సహించేవారుగా ఉండాలి, కానీ మనం ప్రభు యొక్క పిల్లలుగా ప్రోత్సహించేవారుగా ఉండాలి, కానీ నిరుత్సాహపరిచేవారుగా మనం ఉండకూడదు. మరి ప్రభు పిల్లలుగా మనం బ్రతుకుతున్నప్పుడు మనల్ని ఎవరైనా నిరుత్సాహపరిచే మాటలు మాట్లాడినప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది, మరి ఈ మనుషులు ఎవరు కూడా మనల్ని
గొప్పవారుగా చేయలేరులే, కానీ దేవుడు గొప్పవారుగా చేస్తారు కనుక మనం ఎప్పుడు కూడా దేవుడి మీద ఆధారపడి దేవుని యొక్క చిత్తానికి తల వంచవలసిందిగా ప్రభుపేట మనం చేసుకొనిచున్నాను. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధుడ, మహోన్నతుడ తండ్రి, గడిచిన కాలమంతా కూడా మీ కృపలో నడిపించారు, మీ కృపలో భద్రపరిచారు, స్థిరపరిచారు తండ్రి. అందుని బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క ఆలోచన చొప్పున నడవటానికి, మీ యొక్క మాటల ప్రకారంగా జీవించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి అవకాశం బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా తండ్రి. ఈ యొక్క పరిచర్యకు మా తండ్రి ఆర్థికంగా సహకారులుగా నిలబడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థనా పరంగా సహకారులుగా నిలబడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సేవక పరంగా మా తండ్రి సహకారంగా నిలబడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆర్థిక, ఆరోగ్య, మానసిక పరిస్థితుల్లో కురింగిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి ఒక్కరిని మీ చిత్త ప్రకారం నడిపించండి, బలపరచండి, స్థిరపరచండి తండ్రి. కురింగిన ప్రతి ఒక్కరి హృదయానికి మా తండ్రి లేవనెత్తండి, బలపరచండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ పరిచర్యను నమ్మకంగా, యథార్థంగా చేస్తున్న, కొనసాగిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించమని, ఆశీర్వదించమని తండ్రి. మరి జేసీ చర్చికి మా తండ్రి అవసరతగా ఉన్నటువంటి మీ చిత్త ప్రకారంగా తీర్చండి, సహాయం చేయండి. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.